కోకోమాక్స్ ఉత్పత్తి గురించి ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్నాము. వర్షాకాలంలో నేల తేమగా ఉన్నప్పుడు దీనిని వాడమని మాకు సలహా ఇచ్చారు. దాని ప్రకారం మేము ఒక 100 మిల్లీలీటర్ల ఉత్పత్తిని 1 లీటరు నీటిలో కలిపి ప్రతి చెట్టు చుట్టూ పోసాము. కొబ్బరికాయల పరిమాణం గణనీయంగా పెరిగింది, కాయలు రాలిపోవడం తగ్గింది మరియు వేర్లు బలంగా పెరగడం ప్రారంభించాయి. 3 నెలల పాటు నిరంతరంగా దీనిని ఉపయోగించిన తర్వాత కొబ్బరికాయల నాణ్యత మరియు పరిమాణం రెండూ అద్భుతంగా మెరుగుపడ్డాయి. లేత కొబ్బరికాయల రుచి కూడా చాలా బాగుంది. తోటి రైతులారా, మీకు నమస్కారం. నా పేరు అజయ్ కుమార్. నేను కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా శివగంగ గ్రామానికి చెందినవాడిని. మాకు 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ మేము ప్రధానంగా పోక చెట్లను సాగు చేస్తాము. వీటితో పాటు మేము కొబ్బరి చెట్లను కూడా నాటాము. మా కొబ్బరి చెట్లలో కొన్ని చాలా పాతవి, వాటి వయస్సు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుంది. మొత్తం మీద మా వద్ద 45 కొబ్బరి చెట్లు ఉన్నాయి. మేము ఈ చెట్లలో సుమారు 25 నుండి 30 వరకు ఎంపిక చేసిన కొన్ని చెట్లపై ఈ సేంద్రియ ఎరువుతో ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాము. గతంలో మా పాత కొబ్బరి చెట్ల నుండి దిగుబడి క్రమంగా తగ్గుతూ వచ్చింది. నిరంతర నీటిపారుదల సౌకర్యాలు మాకు లేకపోవడంతో మేము ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి మాత్రమే చెట్లకు నీరు పెట్టగలిగేవాళ్లం. మేము పోక చెట్లకు నీరు పెడుతున్నప్పుడు మాత్రమే కొబ్బరి చెట్లకు నీరు అందేది. అంతేకాకుండా మేము మేకల పేడ, కోళ్ల పేడ మరియు ఆవు పేడ వంటి సహజ ఎరువులను ఉపయోగిస్తూ ఉండేవాళ్లం. అయినప్పటికీ మేము ఊహించిన ఫలితాలను సాధించలేకపోయాము. చెట్లు ప్రతి 3 లేదా 4 నెలలకు ఒకసారి మాత్రమే ఫలాలను ఇచ్చేవి మరియు కొబ్బరికాయల పరిమాణం తరచుగా సంతృప్తికరంగా ఉండేది కాదు. మేము కాయలు గణనీయంగా రాలిపోవడాన్ని గమనించాము మరియు కొన్ని కొబ్బరికాయలు కుళ్ళిపోయేవి కూడా. మా పొలం పాక్షిక కొండ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ భారీ వర్షపాతం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మేము ఫేస్బుక్లో ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారి కోకోమాక్స్ అనే ఉత్పత్తిని చూశాము. దాన్ని ప్రయత్నించి చూడాలని నిర్ణయించుకున్నాము. మొదటగా మేము 1 లీటరు సీసా కొనుగోలు చేశాము. వర్షాకాలంలో నేల తేమగా ఉన్నప్పుడు దీనిని వాడమని మాకు సలహా ఇచ్చారు. దాని ప్రకారం మేము ఒక 100 మిల్లీలీటర్ల ద్రావణాన్ని 1 లీటరు నీటిలో కలిపి ప్రతి చెట్టుకు వాడాము. మొదటి నెలలో ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పులు కనిపించలేదు. అయితే 2వ నెల నుండి సానుకూల మార్పులు స్పష్టంగా కనిపించడం ప్రారంభించాయి. పండ్ల పరిమాణం పెరిగింది, పండ్లు రాలడం తగ్గింది మరియు వేర్లు బలంగా పెరగడం ప్రారంభించాయి. వేర్లు బలంగా పెరిగిన తర్వాత చెట్లలో కూడా గణనీయమైన మెరుగుదల కనిపించింది. వరుసగా 3 నెలల పాటు వాడిన తర్వాత పండ్ల నాణ్యత మరియు పరిమాణం రెండూ గణనీయంగా మెరుగుపడ్డాయి. లేత కొబ్బరి నీటి రుచి కూడా అద్భుతంగా ఉంది. కోకోమాక్స్ అనే ఈ ఉత్పత్తిని నిరంతరం ఉపయోగించడం ద్వారా మేము అద్భుతమైన ఫలితాలను పొందాము. అందువల్ల మేము ఇప్పుడు దీనిని ఇతర రైతులకు కూడా సిఫార్సు చేస్తున్నాము.